12-15 నిమిషాల్లో మనం వెళ్ళి తిరుపతి వెళ్ళి వచ్చేటువంటి ప్రక్రియ ఇది. అందరూ శ్రద్ధాభక్తులతో చేయండి. ఎందుకంటే 20 సంవత్సరాల అనుబంధం స్వామితో మనకి. అందరూ ఒకసారి 2 చేతులు కైమోడ్చి చెప్పండి. కృష్ణాయ కృష్ణాయ వాసుదేవాయ వాసుదేవాయ దేవకీ దేవకీ నందనాయ చ నందనాయ చ నందగోప నందగోప కుమారాయ కుమారాయ గోవిందాయ గోవిందాయ నమో నమః నమో నమః నందగోప నందగోప కుమారాయ కుమారాయ గోవిందాయ గోవిందాయ నమో నమః నమో నమః. అందమైన వేదిక, అందమైన మూర్తులు మెడలో డ్రై ఫ్రూట్స్ తో కట్టిన దండ, భక్తులు శ్యామల గారు వీళ్ళందరూ కలిపిన దండ. ఇక్కడ మన మూర్తి, కళ్యాణ మూర్తులు, మనం చూస్తున్న మూర్తులు. అలాగే పుష్పసేవ, వేదిక, సౌండ్ సిస్టమ్, పాటలు పాడినవాళ్ళు, నాదస్వర బృందం, ఇవన్నీ ఇంతసేపు కళ్ళతో చూశారు. ఈ కళ్ళతో చూసినటువంటి ఆనందం లోపల చూడాలి. ఆ లోపల చూసే ప్రక్రియే ఇప్పుడు జరగబోతోంది. ఈ శరీరము, మనస్సు, బుద్ధి అన్ని మన పాదాల దగ్గర పెడితే తర్వాత పొందే ఆనందం మీకు అర్థమవుతుందని తెలియజేస్తూ, కళ్ళు విప్పి చూస్తే ఇవే మీకు కనిపిస్తాయి దగ్గర చెప్పినట్టు. అంతర్ముఖమైతే లోపల స్వామి మీకు ఎలా ఉంటాడో మీకు అది అవగతం అవుతుంది. అందరూ సిద్ధమేనా? ఏదో ఒక్కసారి గోవిందనామ స్మరణం. గోవింద గోవింద. అలాగే నెమ్మదిగా నేత్రాలు మూసుకొని చక్కగా ప్రశాంతంగా కూర్చోండి. 10-12 నిమిషాలు. అతను ఏం చెప్తే అది అలా ఫీల్ అవ్వండి. లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో అందరం కలిసి తిరుమల యాత్రకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. యాత్ర చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, ప్రాంతంలో ఉన్న దేవాలయాలకి, పెద్దలకి నమస్కరించి తీర్థయాత్ర చేయాలి. అలాగా మనందరం పెద్దల దగ్గర అనుమతి, కనక మహాలక్ష్మి అమ్మకి నమస్కారం, సంపత్ వినాయక గుడికి నమస్కారం చేసుకుని, సింహాద్రినాథుని మనసులో తలుచుకొని అందరం కలిసి లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అనుమతి తీసుకొని అందరం ముడుపులు, కానుకలు, మన వస్తు ద్రవ్యాలు అన్నీ తీసుకొని నేరుగా బయలుదేరి విశాఖపట్నం రైల్వే కేంద్రం దగ్గరికి చేరుకున్నాం. రైలు సిద్ధంగా ఉన్నది. అందరం బోగీలలోకి వెళ్ళి మన స్థానాలలో మనం కూర్చున్నాం. అలాంటి స్థితిలో ఈ కళ్యాణ మహోత్సవం, ఎదుర్కోలోత్సవం, 20 సంవత్సరాల చరిత్ర అగ్లి వేసుకుంటూ గోవిందనామాలు చెప్పుకుంటూ ఉండగానే రైలు బయలుదేరడానికి సిద్ధమై వేగవంతంగా బయలుదేరుతోంది. ఆ వేలే వేగంలో ఆనందాలు పంచుకున్న అనుభూతులు, జన్మనిచ్చినందుకు సార్థకత, పెద్దలు చెప్పిన మాటలు, వేదంతాలుగా మంత్రఘోష మనసులో మెదులుతూ ఉంటే, రైలు త్వరగా కదులుతూ ఉంటే, ఆ కొండల మాట నుంచి సింహాద్రినాథుడి కొండలు కనిపిస్తూ ఉంటే, వరాహ లక్ష్మీ నరసింహస్వామికి నమస్కారం చేసుకొని ఆ ఆనందకరమైన ఘట్టాల మధ్య ముందుకు వెళుతూ ఉండే మన ప్రయాణం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధి దగ్గరకు వచ్చేసాం. ఆ కిటికీలోంచి కనిపిస్తున్న గోపురాలు నమస్కారం చేసుకున్నాం. వీర వెంకటేశ్వర స్వామి, ఆయన సత్యదేవుడు. మంచి దర్శనాన్ని మనమని కోరుకున్నాం. రైలు వేగంగా కదులుతోంది. పవిత్రమైన గోదావరి జలాలు ప్రవహిస్తుండేటువంటి జల ప్రవాహం, గౌతమి అని పిలువబడిన తల్లి, భద్రాద్రి రాముడు పాదాలు తాకిన గోదావరి, కొన్ని వేల గొంతులు తడుపుతున్న గోదావరి, కొన్ని వేల పంటలు సస్యశ్యామలమై ఉండేటువంటి గోదావరి తల్లి ఎక్కడో నాసిక్ త్రయంబకంలో పుట్టి మన గోదావరి జిల్లాల వరకు ప్రవహిస్తూ వాడవాడల దాహార్తి తీస్తున్న గంగమ్మకు నమస్కారం చేసుకున్నాం. రైలు వేగంగా కదులుతూ ఉన్న సందర్భంలో తెచ్చుకున్న ఆహారాన్ని అంతటిని అందరం కూర్చొని పుచ్చుకున్నాం. గోవిందనామస్మరణ చేస్తున్నాం. రైలు కదులుతోంది. విజయవాడ దగ్గరికి వచ్చింది.
ఇంద్రకీలాద్రి మీద అమ్మల కన్నమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ తాంబూల చర్వణం చేసి అధరాలతో నవ్వు మందస్మితమైనటువంటి ఆ మందహాసం, ఆ నాసికం దగ్గర నుంచి వేలాడుతున్న ముత్యపు గులాబీ అమ్మవారి కళ్ళు, ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని తల్లి మంచి దర్శనాన్ని ఇప్పించమని అమ్మకి నమస్కారం చేసుకున్నాం. ఆ నమస్కారంలో కృష్ణానదిని దాటుతున్నాం. ఆ కృష్ణానదిని దాటి చీకటి అయిపోతుంది. తిన్నామేమో కళ్ళు బరువెక్కిపోయాయి. చిన్న నిద్ర. ఆ నిద్రలో ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు స్వామిని చూస్తామా అనే ఆనందం, ఆతృత. ఇక తెల్లవారడానికి బ్రహ్మముహూర్తం దగ్గర ఆసన్న అవుతున్న సమయం. ప్రాగ్భాగం తూర్పు భాగంలో అరుణోదయ కాంతులు వెలుగుతున్నాయి. సూర్యనారాయణమూర్తి వెలుగుతున్నాడు. ఆ అరుణోదయ కాంతులలో శ్రీకాళహస్తి గోపురం వాయులింగమై భాషించే స్వామి. నమస్కారం చేసుకున్నాం. రైలు కదులుతోంది. ఆ కదిలే కదలికలో తిరుమల రైల్వే కేంద్రం దగ్గరకు వచ్చి రైలు ఆగింది. ఆ ఆగిన రైల్లోంచి మనందరం దిగి వస్తు సామగ్రిని అంతటినీ ప్రత్యేక వాహనాల్లో కొండ పైకి పంపించి వేరొక వాహనాల్లో మనందరం అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళాము. ఎప్పుడు తిరుమల కొండ మీద అడుగుపెట్టి ఆనంద పారవస్యం గుండె లోతుల్లోంచి వస్తుందో, ఆ సప్తగిరి శిఖరాలన్నీ తేజోయమానంగా విరాజమానంగా వెలుగొందుతున్నాయో, అరుణోదయ కాంతుల మధ్య పచ్చని కొండ, జాలువారే జలపాతాలు, కోహిల కుహురాగాలు, ఆ తర్వాత ఉండే పక్షుల కిలకిల రావాలు, ఆ పక్షుల రవాల మధ్య నదీ జలాల సమ్ముడల మధ్య జాలువారే జలపాతాల మధ్య అలిపిరి మెట్ల దగ్గర నుంచి ముందుకు వెళుతూ ఉన్నాం. కొబ్బరికాయ కొట్టి కర్పూర నీరాజనిచ్చి ఆ సప్తగిరి శిఖరాలకు నమస్కారం చేసుకొని అడుగడుగునా ఉండేటువంటి ఆ చైతన్యాన్ని దర్శిస్తూ ఉన్నాం. బడిబడిగా అడుగులు వేస్తున్న మనకి ఎదురేగి వస్తూ దర్శనం అయిపోయిన వాళ్ళు ఎదురేగుతున్న సందర్భంలో అవిటి వాళ్ళు, దివ్యాంగులు, స్థూలకాయం వాళ్ళు స్వామి మొక్కుకొని అడుగడుగు దండాల వాడ గోవిందా అంటూ ఉంటే, ఆ వేసే అడుగుల బడిబడిగా వేసే సవ్వడిల మధ్య ఏం తెచ్చారా అని చట్టాల్లోంచి చూస్తున్న జింకలకి తరగబడిన కూరగాయలు ఇచ్చేవి ఆనందంగా తింటే సంతోషపడి, ఏడుగొండలవాడ వెంకటరమణ అని గోవిందనామస్మరణం చేసుకుని వడివడిగా పరిగెడుతూ ఉండేటువంటి పరుగులలో అలసట తెలియలేదు మనకి. అలా వెళుతూ ఉంటే సప్తగిరి శిఖరాలు కనిపిస్తూ ఉంటే, వేదములే శిలలై వెలసిన నీకొండ ఏదస పుణ్యరాశులే ఏరులై పారుని నీకొండ అన్నాడు అన్నమయ్య. అదివో అల్లదివో 10,000 శేషుల పడగలమయ్యమన్నాడు అన్నమయ్య. ఆనంద పారవస్యం మధ్య అమృతతుల్యమైనటువంటి ఘట్టాలు ఎదురవుతూ ఉంటే, సప్తగిరి శిఖరాల మీద స్వామి దర్శనానికి మనం వెళుతూ ఉంటే, అలా వెళ్ళేటువంటి ఉత్సాహంలో మోకాళ్ళ పర్వతం దగ్గరకు వచ్చి పాదాలు వెనక్కి పెట్టి మోకాళ్ళ చిప్పలతో భగవత్ రామానుజాచార్య వారి కొండ అంతా స్వామి సాలగ్రామ రూపమై ఉన్నాడని, అడుగడుగునా పరమాణు స్వరూపుడు నిండి నిమిడీకృతమైన తిరుమల కొండ నేను పాదాలతో తొక్కుతానా అని వెనక్కి కట్టి మోకాళ్ళ చిప్పలతో మోకాళ్ళ పర్వతాన్ని దాటి వెళ్ళిన రామానుజాచార్య వారికి గర్భగుడిలో ఉన్న స్వామి వచ్చి ఆలింగనం చేసుకున్న ప్రదేశం ఈ మోకాళ్ళ పర్వతం అని తెలుసుకుని దండం పెట్టి ముందుకు వెళుతూ ఉంటే, ఆ ఉండే రహదారి మధ్య నిలువెత్తు స్వామి, పెరిగినాడు చూడలో పెద్ద హనుమంతుడు అన్న హనుమస్వామి. స్వామి మంచి దర్శనాన్ని ఇప్పించు, మహానుభావాన్ని దండం పెట్టుకొని కొండ పైకి చేరుతూ ఉంటే ఆ పచ్చనైనటువంటి వాతావరణం, పరిమళమైనటువంటి ఆ అగరు ధూపం, పరిమళమైన నేతి వాసనలు, గబగబా గబగబా తొందరగా వస్తు సామగ్రి అంతా రాంబగీజాలో పెట్టేసి స్నానం చేసి స్వామి దగ్గరికి వెళ్ళాలి గనక స్వామి పుష్కరుని దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తుంటే, ఇవి అదృష్టం, ఇవాళ ఏకాదశి. ఆ స్వామి ఏకాదశి రోజున దర్శిస్తున్నాం. స్వామి పుష్కరిణి స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వపంచాపి త్రయం అత్యంత దుర్లభం అన్నారే. జలాలతో స్నానమాడిని మనకు స్వాతంత్ర పొందిన తర్వాత మంచి వస్త్రాలు కట్టుకుని నుదురును తిలకదావన చేసుకుని భూవరాహస్వామికి దండం పెట్టి ఈయనే స్వామికి మొదట స్థానాన్ని ఇచ్చిన వాడు. క్షేత్రపాలకుడు దండం పెట్టుకొని ప్రదక్షిణం చేసుకుని వెనక్కి వచ్చి ఎదురుగా ఉన్న వేడి ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకుని నేరుగా ప్రధాన గోపురం దగ్గరికి వచ్చి మన ప్రమేయం లేకుండానే ఎర్ర తివాచీలోంచి నీటి ధార మధ్య పాదాలు కడగబడి కుడికాలు లోపల పెట్టి వెళుతూ ఉంటే, ఆ
తేజోమాన విరాజితమైనటువంటి వెండి గోపురాల మధ్య, వెండి తాపడాల మధ్య, బంగారు తాపడాల మధ్య లోపలికి వెళుతున్న మనకు ఒక దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతున్న సందర్భంలో ఎడంచేతి భాగంలో తులాదండాన్ని కనిపిస్తుంటే తులాదండాన్ని నమస్కారం చేసుకొని ఓ పక్కన ఉండేటువంటి చక్రవర్తులు, రాజులు ఎన్నో స్వామి కానుకరించినటువంటి ప్రభువులకి అక్కడ చూసి ధన్యాత్ములని తలుచుకుంటూ ఉంటే కొంచెం ముందుకు వెళితే ఎడంచేతి భాగంలో రంగనాయక మండపం, పెద్దలు ఎవరైనా వస్తే ఇక్కడ ఆశీర్వచనం చేస్తారని మండపానికి దండం పెట్టుకొని ధ్వజస్తంభ ప్రాంగణం దగ్గరకు వచ్చాం. ధ్వజస్తంభం లోపలికి వెళ్ళి ప్రదక్షిణం చేసి ఆ ధ్వజోత్సవముచ్చతే అని దేవాలయానికి ప్రాణప్రదం ధ్వజస్తంభాన్ని నమస్కారం చేసుకొని లోపలికి వెళ్ళడానికి వెండి బాకల దగ్గరికి వచ్చాం. ఎక్కడ పడిపోతామేమో అని భయపడకుండా ఎర్రటి పంపుదారణ గొట్టాలను పట్టుకొని లోపలికి వెళ్ళి ఒకసారి ఎడంచేతి భాగం వైపు తిరిగి వరదరాజ స్వామిగా దండం పెట్టుకొని కొంచెం ముందుకు వెళ్ళి కుడి భాగం నుంచి లోపల ముఖ మండపంలోకి ప్రవేశించాము. అందరం కలిసి ఏం చెప్పాలి? స్వర్ణమయమైనటువంటి కాంతుల మధ్య, విద్యుత్ కాంతుల మధ్య, దీపము కాంతుల మధ్య ముఖమండపంలోకి వెళ్ళగానే ఒకే ఒక మంత్రం వినిపిస్తోంది, ఓం నమో వెంకటేశాయ. ఆ మంత్రం జగత్తులో ఒకసారి ఒక మనస్సు, బుద్ధి, తన్మయత్వంతో కుడి చేతి వైపు తిరిగితే పెద్ద విప్పారిన రెక్కలతో గరుక్కుమంతుడు నమస్కారం చేసుకున్నాం. ఎడం చేతి భాగం వైపు నుంచి లోపలికి తిరుగుతూ ఉన్నాం. జయ విజయులు చూపుడు వేలు పెట్టి లోపల ఉన్నవాడు సామాన్యుడు కాడు, తస్మాత్ జాగ్రత్త. అలా వెళుతున్న మనం తిరిగిన మనకి లోపల చిన్న తెర వేసి ఉంటే 1, 2, 3, 4 ద్వారాలు దాటుతూ ఉంటే ఓ చీకటైన ప్రదేశం, అందులో దీపపు కాంతులు మెరిసితుండేటువంటి ఒక చిన్న ఛాయలాగా కనిపిస్తున్నాడు. స్వామి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి భక్తులు వచ్చారు, తెర తీసి దర్శనం ఇవ్వండి స్వామి అని అర్థిస్తూ ఉంటే నెమ్మదిగా తెర తొలగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ స్వామి నిలువెత్తు స్వరూపం. అయ్యా మీరెవరు కంగారు పడకండి, చూడండి అగో స్వామి లోపల గర్భగుడిలో ఉన్న మూర్తి. ఇదిగో అయ్యవారి పాదపీఠం, ఇదిగో అయ్యవారి పాదాలు, అయ్యవారి మూపురాలు, అయ్యవారి తొడలు భాగం, పాదం దగ్గర నుంచి నడుం వరకు కట్టబడిన మేల్చాటు వస్త్రం, విశాలమైన వక్షస్థలం, వక్షస్థలం మీద ఉభయ దేవేరుడు, ఆ పైన ఇగో ఒక చెయ్యి చూపిస్తోంది, పాదాలు చూడమని అభయహస్తం, వేరొక హస్తం చూపిస్తోంది, తొడ మీద పెట్టుకున్న కటిహస్తం, ఒక వంక శంఖహస్తం, ఒక వంక చక్రహస్తం. ఆ విశాలమైన వక్షస్థలం పైనుంచి వెళ్తే సన్ననైనటువంటి కంఠ భాగము, ఆ కంఠం పైన 3 చారలు, ఆ పైన చూస్తే విశాలమైన ముఖ భాగము, ఆ ముఖ భాగంలో నవ్వుతున్న మందస్మితమైనటువంటి పెదవులు, అదరాలు, కింద పెదవి దగ్గర అనంతాల వారిచే తాకబడిన గొడవకు దెబ్బకు పెట్టిన పచ్చకర్పూరము చందనపు చుక్క, ఆ పైన పొడగాటినటువంటి నాసికం, నాసికం సగభాగం దగ్గర నుంచి లలాటం వరకు పెట్టిన పచ్చకర్పూరం బొట్టు, ఆ బొట్టు పక్క నుంచి అరవింద నేత్రాలు, ఆ పైన జాలువారే ముంగురులు, చెవులకు పెట్టుకున్న మకర కుండలాలు, లలాటం దగ్గర నుంచి పై వరకు పెట్టుకున్న పెద్ద వజ్ర వైడూర్యమాన కిరీటము, ఆ కిరీటం దగ్గర నుంచి వేలాడుతున్న పెద్ద తోవాల, శంఖచక్ర హస్తాలు కలుపుతున్నటువంటి సాలగ్రామమాల, శంఖచక్ర హస్తాలు కలుపుతున్న సహస్రనామమాల, నడుముకి వడ్డాణం, మకర కిరీటి, తందక గర్భం, ఇలా ఉన్న స్వామి. అదిగో కింద వెండి మూర్తిగా ఉన్నాడు భోగ శ్రీనివాసుడు. ఇగో ఇటు పక్క చూసారా సాలగ్రామ మూర్తులు, ఇగో వేరొక వంక సుదర్శన స్వామి, ఇదిగో శ్రీభూసమేతుడైన మలయప్ప స్వామి, కొంచెం మెడలు వాల్చి ఉన్న రాఘవుడు, సీతా సమేతుడై, లక్ష్మణ సమేతుడై, అగో రామచంద్రమూర్తి. ఇది గర్భగుడిలో ఉండే స్వామి రూపం. చూసారా, దండం పెట్టుకోండి అని చెప్తూ ఉంటే చూసే కన్నులలోంచి జాలువారే నీటి తెర మన మీద పడుతూ ఉంటే లోపల ఉన్న మూర్తి ఒక ఆవిరి రూపంగా దాలుస్తూ ఉంటే కళ్ళు 2 తుడుచుకొని ఆ నీటి ధారని పక్కన పెట్టించి ఆ నవనీత హారతను తీసుకొని స్వామికి అర్చకులు చూపిస్తున్నారు. అయ్యా ఇదిగో విరాట్ రూపంగా స్వామిని చూడండి అని చెప్తూ ఉంటే తోటి అర్చకులందరూ మంగళకరమైనటువంటి మంగళ నీరాధరనిస్తున్నారు. శ్రీకాంతాయ కళ్యాణ నిదయే నిదయే
వేగ వెనక్కి వచ్చి గంటా మండపాన్ని దాటి బంగారు భావని దాటి బకుడాదేవి భవంతిలో ఆహారం స్వామి నివేదనకు నమస్కారం చేసుకొని ఉత్సవమూర్తులుగా ఉన్న సుగ్రీవాది మూర్తుల దగ్గరికి వెళ్ళి తీర్థం స్వీకరించి కొంచెం ముందుకు వెళుతుంటే ఇగో అన్నమయ్య 32,000 కీర్తనలు చేసిన అన్నమయ్య సంకీర్తన భాండాగారం. ఇదిగో పరిమళపు కదా స్వామి అభిషేకం చేసినప్పుడు వస్త్రాలని పెట్టుకున్నారా? ఇదిగో ఎదురుగా బాణపు గుర్తులో ఆనందలోన వైపు చూపిస్తున్నదే అదే విమాన వెంకటేశ్వర స్వామి. చూసారా ఆనంద నిలయం అని అంటూ ఉండగా కొంచెం ముందుకు వెళ్ళాం. ఎడం చేతి భాగంలో పెద్ద నామాలు ధరించి నవ్వు ముఖంతో కటాక్షిస్తున్న భాష్యకార సన్నిధి ఆయనే భగవద్ రామానుజుడు. ఆయన నమస్కారం చేసుకున్నాం. కిందకి దిగాం. తెల్లటి వస్త్రం కట్టిన హుండీ, అందులో మన దగ్గర ఉన్న ధనాన్ని తీసుకుని హుండీలో వేసి ప్రదక్షిణం చేసి నిల్చున్న మహాలక్ష్మికి దండం పెట్టి వెనక్కి వచ్చి ఎదురుగా ఉన్న యోగ నారసింహస్వామి పట్టం కట్టుకున్నాడు. ఆహా స్వామి పాల నేత్రాల పురణ నిల్చున్నత కేళీ విహార లక్ష్మీ నారసింహ అని అన్న స్వామి ఆయనే ఆదరించి కూర్చున్నాడు. అల్లనాడే అన్నాడు అన్నమయ్య. స్వామి దండం పెట్టుకున్నాం. ఆరోగ్య ప్రధాత సకల రోగ వినాశనం చేసేటువంటి యోగ నారసింహ స్వామి తండ్రి లక్ష్మణం పాహిమాం అని నమస్కారం చేసుకున్నాం. వెండి వాకల దగ్గరికి వచ్చేసాం. సాష్టాంగ దండం పెట్టాం. ధ్వజస్తంభ ప్రాంగణం దగ్గరికి వచ్చేసాం. అక్కడ ఉండే లోపలిచ్చిన ప్రసాదం అక్కడ ఇస్తూ ఉంటే ప్రసాదాన్ని తీసుకొని నీటి ధార ప్రసాదాన్ని అందరం కూర్చుని తిని నీటి ధారల మధ్య చేతిని కడుక్కొని కొంచెం ముందుకు వచ్చి వేలాడుతున్న గుణపాన్ని చూసి గోపురాన్ని దాటి పుష్కరిణి ప్రాంతం దగ్గరికి వస్తే మనకు కావలసిన లడ్డూలన్నీ దేవస్థానం వాడు మన రూములకు ఏర్పాటు చేస్తే 2 ఏనుగులు కనిపిస్తే తల వంచి నమస్కారం చేసుకొని అక్కడ నుంచి రాంబగీజాల వస్తువులన్నీ వాహనాల్లో పెట్టుకుని కొండ మీద చూడవలసిన సకల తీర్థాలు ఆకాశగంగా, శేషతీర్థం, కోణతీర్థం, తుంగుర తీర్థం, నారద తీర్థం అన్ని జలాలని చూసి 7 కొండల మీద చూడవలసినటువంటి క్షేత్రాలన్నీ చూసుకొని నెమ్మదిగా మలుపులు తిరుగుతూ 7 కొండల వాడి కొండ దిగుతుంటే తండ్రి ఎప్పుడు దర్శనం అనుకున్న సందర్భంలో కిందన కపిలేశ్వర స్వామి కపిలధార మధ్య అగస్త్యేశ్వరుడు ప్రతిష్ఠ చేసిన కపిలేశ్వరుడు, ఆ ఎదురుగా ఉన్న నమ్మాల వారు, అక్కడ నుంచి వేణుగోపాల స్వామి దండం పెట్టుకొని నేరుగా మంగాపురం వెళ్ళి పద్మ సరోవరంలో నీళ్లు శిరస్సు మీద చల్లుకొని అక్కడ సూర్యనారాయణమూర్తి నమస్కారం చేసుకొని పద్మావతి వారికి దండం పెట్టుకొని అమ్మా మంచి దర్శనం జరిగిందని కృతజ్ఞత ఆవిష్కరించి నేరుగా శ్రీనివాస మంగాపురం వెళ్ళి కళ్యాణ వెంకటేశ్వర స్వామి నమస్కారం చేసుకొని కిందనున్న రామాలయాల దర్శనం చేసుకొని అరే గోవిందరాజ స్వామి ఈయన దర్శనం చేసుకోవాలని గోవిందరాజ స్వామి పక్కనే ఆండాల సన్నిధి, ఆ పక్కన శ్రీభూ సమేతుని కళ్యాణ వెంకటేశ్వర స్వామి, ఇక చూడవలసిన అన్ని దేవాలయాలు కింద చూసేసి ఈ ఆనందోత్సాహాల మధ్య అందరం తిరుమల రైల్వే కేంద్రం దగ్గరికి చేరుకున్నాం. ఎంత గొప్ప దర్శనం, ఎంత గొప్ప దర్శనం అని అనుకుంటూ ఉండగానే రైల్లోకి అందరం కూర్చున్నాం. తలనీలాలు తీసానేమో హృదయం అంతా తేలిగ్గా ఉంది. అలా ఉన్న సందర్భంలో అందరూ వచ్చినట్లుగా ఒకసారి సరి చూసుకొని రైలు మోగుతోంది, కూత కూస్తోంది, రైలు వేగంగా కదులుతోంది. నాకు గొప్ప దర్శనం అయిందంటే నాకు గొప్ప దర్శనం అయిందని అందరూ అనుకుంటున్నాం. 20 సంవత్సరాలు స్వామి దగ్గర సేవ చేస్తున్నందుకు ఇంత భాగ్యం పట్టిందా అని అనుకున్నవాడు. ఇలా అనుకుంటూ ఆనందకరమైన దర్శనాన్ని సంపూర్ణం చేసుకొని అందరం కలిసి నేరుగా రైల్వే కేంద్రంలో రైల్వేకి అందరం కలిసి నేరుగా బయలుదేరి వస్తున్నాం. ఆ వచ్చే కోవలో చిన్న మగధ పట్టిందేమో. ఈ మగధలో విజయవాడ రైల్వే కేంద్రం దగ్గర దాకా వచ్చేసాం. మధ్యలో కాళహస్తి, ఆ తర్వాత విజయవాడ, ఆ తర్వాత ఉండే అన్నవర క్షేత్రం, ఆ తర్వాత సింహాద్రినాథుడి క్షేత్రం, ఆ తర్వాత నేరుగా రైల్వే కేంద్రం దగ్గరికి వచ్చేసాం. అందరం కలిసి ఎక్కడి నుంచి బయలుదేరాలో అక్కడికి చేరుకోవాలి కనుక అందరం కలిసి శ్రీనివాస నగర్లో 20వ వార్షిక కళ్యాణ మహోత్సవంలో మనం బయలుదేరాం. మళ్ళా అక్కడికి వెళ్ళిపోతామని అందరం కలిసి ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఎవరా ఇంత సంతోషమైన దర్శనం జరిగింది కనుక నెమ్మదిగా కళ్ళు నిప్పండి, గోవింద నామస్మరణ చేయండి. ఇక్కడ హారతి తెలియజేస్తుంది.